హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ ట్రూ. ఈరోజు సినిమా జాక్. నేను ఇప్పుడే జాక్ తెలుగు సినిమా కంప్లీట్ చేశా. సిద్ధు జొన్నలగడ్డ లీడర్లో వచ్చిన ఈ ఫిలిం గురించి నా హానెస్ట్ రివ్యూ చెప్పాలంటే చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం ఎంగేజింగ్గా ఉంటుందేమో అని అనుకుంటాం, బట్ ఆఫ్టర్ 20 minutes నరేషన్ టోటలీ ఫ్లాట్ అయిపోతుంది. 2 to 3 సీన్స్ మాత్రం ఓకే, మిగతా మొత్తం రాడ్. కామెడీ సీన్స్ కూడా ఫోర్స్గా ఫీల్ అవుతాయి. న్యాచురల్ ఫ్లో లేదు, పేసింగ్స్లో సీన్స్కి ఎమోషనల్ డెప్త్ లేదు. ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం టోటలీ ఫెయిల్ అయింది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే సిద్ధు జొన్నలగడ్డ మాత్రం యూజువల్ స్టైల్లో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. యాక్టింగ్ అండ్ టైమింగ్ ఓకేగా ఉన్నాయి. హీఈస్ ద ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఆఫ్ దిస్ ఫిలిం. బట్ వైష్ణవి చైతన్య రోల్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. స్క్రీన్లో ఉండగానే ఫీల్ అయిపోతుంది. షీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్స్. సపోర్టింగ్ క్యాస్ట్ ఓకేగా పర్ఫామ్ చేశారు, బట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ డజంట్ గివ్ దెమ్ మచ్ స్కోప్. సెకండ్ హాఫ్లో స్టోరీకి ఇంకా డెప్త్ ఉంటుందేమో అని వెయిట్ చేస్తాం, బట్ అగైన్ సేమ్ ఇష్యూస్ రిపీట్ అవుతాయి. వీక్ రైటింగ్, రొటీన్ సీన్స్ అండ్ డల్ నరేషన్. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయటం లేదు. ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ బెటర్ అండ్ షార్పర్. కొన్ని సీన్స్ లాగిపోయిన ఫీల్ ఇచ్చాయి. ఓవరాల్గా చెప్పాలంటే జాక్ ఈజ్ అన్ అవుట్ అండ్ అవుట్ రాడ్ ఫిలిం. సిద్ధు ఒక డీసెంట్ ఎఫర్ట్ ఇచ్చారు, కానీ ఫిలింని సేవ్ చేయలేదు. వైష్ణవి రోల్ అండ్ రైటింగ్ ఆర్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్. సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ లేదు, ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. టైం వేస్ట్ అనిపించే ఛాన్స్ ఎక్కువ. వాచ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎన్ హార్డ్ కోర్ సిద్ధు ఫ్యాన్, లేకపోతే స్కిప్ చేయడం బెటర్ భయ్యా. బెటర్, చాలా బెటర్. మీ ఒపీనియన్ ఏంటి? జాక్ మీకు నచ్చిందా? కమెంట్స్లో షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. సైనింగ్ ఆఫ్ తెలుగు వ్యూ.